సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే భారతీయులు గతంలో భారతదేశంలోనే ఉన్నటువంటి వాళ్ళు దేశం ఇట్లాగే ఉంది కానీ ఇందులో కొన్ని పార్ట్లు మొక్కలైనవి. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇవి కూడా ఒకప్పుడు భారత్లో భాగమే. బ్రిటిషోడి మూలంగా అవి ముక్కలై అవతలకి వెళ్తే అక్కడ ఉండిపోయినటువంటి భారతీయులు కొన్ని బాగానే చూసుకుంటామని చెప్పినందువల్ల, ఎందుకంటే వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా భారతీయులే కాబట్టి అక్కడ ఉండిపోయారు చాలామంది. అలా ఉండిపోయిన వాళ్ళలో హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు వాళ్ళందరినీ మత మార్పిడి బలవంతంగా చేయించడం, లేదంటే వాళ్ళ ప్రాణాలన్న తీయటం, వాళ్ళ మీద అత్యాచారాలు చేసి బలవంత మత మార్పిడి చేయడంతో వాళ్ళు దేశం విడిచి పారిపోతే ఎక్కడికి పోవాలా? హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులకి ఇంకా వేరే ఎక్కడా లేదు కదా, ఇండియాకు వచ్చారు. వాళ్ళకి పౌరసత్వం ఇవ్వకుండా దశాబ్దాల తరబడి ఏడిపిస్తున్నటువంటి అంశంలో వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేందుకు తీసుకొచ్చినటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని ఎప్పుడో చట్టం చేశారు. దాన్ని అప్పట్లో డేటు ఫిక్స్ చేయలేదు ఎప్పటి నుంచి అమలు అన్నది. ఇప్పుడు ఆ అమలుకి డేట్ ఫిక్స్ చేశారు. వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టం అమలు నిబంధనలు 2024 లోక్సభ ఎన్నికల ప్రవర్తన నియమాలకు ముందే కేంద్రం ప్రకటించే అవకాశాలున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వాళ్ళకి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనలు కేంద్రం రూపొందిస్తుంది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు పార్షియల్గా వర్తిస్తాయి. ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ముగుస్తుంది. ఎన్నికల తేదీలు వెలువడిన వెంటనే కోడ్ అమల్లోకి వస్తుందన్న విషయం తెలిసింది. మరో 2 వారాల్లోగానే షెడ్యూల్ వెలువడొచ్చని భావిస్తున్నారు. దీంతో సాధ్యమైన త్వరగా నిబంధనలు ప్రకటించేందుకు కసరత్తు జరుగుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పే. సిఏఏ చట్టం 2019 డిసెంబర్లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. నిబంధనలు లేకపోవడంతో ఇంతవరకు ఈ చట్టం అయితే అమల్లోకి రాలేదు.